ఈ సెక్షన్లో మనం డీటెయిల్స్ వ్యూ, ఫామ్ వ్యూ కంట్రోల్స్ ద్వారా ఏ విధంగా డేటాని డిస్ప్లే చేయాలి, మరి వీటికి ఎస్క్యూఎల్ డేటా సోర్స్ కంట్రోల్స్ ద్వారా ఏ విధంగా బైండప్ చేయాలి, సో ఈ యొక్క డిస్ప్లే అయిన డేటాని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చాడా ఇవంతా కూడా మనం చూస్తాం. మరి డీటెయిల్ వ్యూ, ఫామ్ వ్యూ రెండు కంట్రోల్స్ కూడా సింగిల్ సెట్ ఆఫ్ డేటాని మాత్రమే అట్ ఏ టైం షో చేయగలవు. మనకి ప్రీవియస్ సెషన్లో చూసిన గ్రిడ్ వ్యూ కంట్రోల్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అట్ ఏ టైం చూపిస్తుంది. మరి ఈ డీటెయిల్ వ్యూ, ఫామ్ వ్యూ కంట్రోల్స్ ఒక రికార్డ్ని లేదంటే వన్ సెట్ ఆఫ్ డేటాను మాత్రమే అట్ ఏ టైం చూపించగలవు. అయితే ఈ యొక్క కలెక్టెడ్ డేటాని అంటే డేటా సోర్స్ ద్వారా తీసుకొచ్చిన డేటాని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ మూవింగ్ అంటే ప్రీవియస్ రికార్డ్, నెక్స్ట్ రికార్డ్ ఇట్లా మూవ్ చేసుకునే దానికి మాత్రం అనుకూలంగా ఉంటాయి. మరి ఈ రెండు కంట్రోల్స్లో కూడా మనం డిస్ప్లే చేయొచ్చు డేటాని, ప్లస్ ఎడిటింగ్, డిలీటింగ్, ఇన్సర్టింగ్ ఇవంతా కూడా చేయొచ్చు. అయితే డీటెయిల్ వ్యూకి, ఫామ్ వ్యూకి డిఫరెన్స్ ఏంటంటే డీటెయిల్ వ్యూలో డేటా టేబుల్స్ రూపంలో HTML టేబుల్స్ ఫామ్లో డిస్ప్లే అవుతుంది. అదే ఫామ్ వ్యూలో అయితే మనం డేటాని కస్టమైజ్ చేయొచ్చు, అంటే యూజర్ ఇంటర్ఫేస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి. ఇన్సర్షన్కి ఒక టెంప్లెటు, ఎడిషన్కి ఒక టెంప్లెటు, ఇట్లా ఈ యొక్క టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ మోడ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వ్యూని, లుక్ని మనం ఫామ్ వ్యూలో చూడొచ్చు. ఓకే, మరి ఇవి ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూస్తాం. SQL డేటా సోర్స్ని తీసుకోండి, మరి దీనికి డేటా సోర్స్ని కాన్ఫిగర్ చేయండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో యూజ్ చేసిన ఈ యొక్క కనెక్షన్ 3 దీన్నే వాడుతున్నాను. ఆల్రెడీ దాంట్లో ఎంప్లాయీ టేబుల్ సెలక్షన్లో ఉంది. సో టోటల్ డేటాని మనం ఈ విధంగా టెక్స్ట్ క్వరీ ద్వారా చూసాం. ఓకే, ఫినిష్ ఇట్. మరి మనం ఇక్కడ రకరకాల ఆపరేషన్స్ చేయబోతున్నాం. మరి వాటిలన్నిటిని పర్ఫామ్ చేసుకునేదానికి మనం దీనికి కావాల్సిన రిమైనింగ్ సెట్టింగ్స్ అంతా కూడా పెట్టుకుంటాం ప్రాపర్టీస్లో. సో ఇక్కడ ఫస్ట్ 1 by 1 క్వరీ రాస్తాం. డిలీట్ చేసేదానికి క్వరీ ఏ విధంగా ఉండాలి? డిలీట్ క్వరీ, డిలీట్ ఫ్రమ్ emp where envo equal to @envo. okay, refresh parameter and then say okay. తర్వాత ఇన్సర్ట్ చేసేదానికి క్వరీ ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ emp ఫీల్డ్స్ envo, ename, job, salary, values. ఇప్పుడు వాల్యూస్ @envo, @ename and job, finally salary. ఓకే, తర్వాత అప్డేషన్కి సెలక్షన్కి ఎటు ఆల్రెడీ స్టార్టింగ్లోనే రాస్తున్నాం, కావాల్సింటే చూడొచ్చు. ఓకే, తర్వాత అప్డేషన్కి క్వరీ అప్డేట్ emp set envo equal to @envo, ename equal to @ename, job equal to @job, salary equal to @salary, where envo equal to @envo.
So refresh the parameters and finally say okay. So డేటా సోర్స్ని ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసాం. ఇప్పుడు నేను ఇదే ఫామ్లో 2 కంట్రోల్స్ని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. సో డీటెయిల్స్ వ్యూ తీసుకోండి. ఓకే, దీనికి ఇట్లా దీన్ని బైండ్ అప్ చేయండి. తర్వాత దాని కిందనే ఫామ్ వ్యూ తీసుకోండి. దీనికి ఇట్లా బైండ్ అప్ చేయండి. ఓకే, just a minute. Form view, data source. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూస్తాం. సో సింగిల్ రికార్డ్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. మరి ఇక్కడ ఎడిట్ మోడ్లోకి వచ్చేసింది ఫామ్ వ్యూలో. మరి క్యాన్సల్, అట్లానే డిలీషన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ సింగిల్ రికార్డు, ఫస్ట్ రికార్డ్ మాత్రమే డిస్ప్లే అయింది. రిమైనింగ్ రికార్డ్స్ మీరు చూసుకోవాలి అంటే ఈ 2 కంట్రోల్స్కి ఒక ప్రాపర్టీ ఉంది, అలో పేజింగ్ అనేది ఉంది. దాన్ని ట్రూ చేయండి. అట్లానే దీనికి కూడాను అలో పేజింగ్. మరి ఇక్కడ పేజ్ నెంబర్స్ 1, 2 ఇట్లా డిస్ప్లే అవుతాయి. సో మీరు ఇట్లా 1 by 1 రికార్డ్ మూవ్ కావచ్చు. ఇలా కాకుండా మీరు యొక్క పేజింగ్ని, దాని యొక్క స్టైల్ని ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. పేజర్ సెట్టింగ్స్, పేజర్ మోడ్ ఏంటి, న్యూమరిక్ మోడ్లో ఉంది. అలా కాకుండా నెక్స్ట్, ప్రీవియస్, ఫస్ట్ ఇట్లా ఈ మోడ్లో తీసుకురావచ్చు. అట్లనే దీనికి కూడాను మిగతా సెట్టింగ్స్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇందులో మీకు డిలీషన్ ఇవన్నీ రావాలి అనుకుంటే ఆటో జనరేట్ డిలీట్ బటన్ ట్రూ, అట్లనే ఎడిట్ బటన్ ట్రూ, ఇన్సర్ట్ బటన్ ట్రూ, ఇవన్నీ ఇచ్చేస్తాం. ఇక్కడ ఎడిటింగ్, డిలీటింగ్, న్యూ ఇవి ఎలా ఉండాలి అనేదానికి మీరు ఇక్కడ లింక్స్ ఆటోమేటిక్గా రావడం జరిగింది. అలా కాకుండా మీ ఓన్గా కూడా బటన్ పెట్టుకొని బటన్కి కమాండ్ టైప్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఒక బటన్ ఇచ్చారు, ఆ బటన్ ఇక్కడ కమాండ్ నేమ్ ఉంది. కమాండ్ నేమ్ ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఎడిట్ కావాలనుకోండి, కమాండ్ నేమ్ ఎడిట్, లేదంటే డిలీట్, లేదంటే న్యూ, ఇట్లా ఇస్తే ఆయా మోడ్స్లోకి వెళ్తుంది అనమాట, ఎప్పుడు ఈ లింక్స్ రానప్పుడు. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ మీకు ఈ యొక్క డేటా సోర్సు తీసుకున్నారు. తర్వాత చూడండి ఎడిట్ టెంప్లెట్స్, ఐటమ్ టెంప్లెట్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ జనరల్గా ఐటమ్స్ డిస్ప్లే అయ్యేదానికి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఐటమ్ లేదంటే ఎడిట్ ఎలా ఉండాలి, ఎడిట్ ఎలా వస్తుంది, మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ప్రతిదానికి ఈ కలర్ సెట్టింగ్స్, అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ టెంప్లెట్ ద్వారా. అదే పైన డీటెయిల్ వ్యూలో అలా చేయలేరు, అది స్టాండర్డ్గా వస్తుంది. అట్లనే ఇన్సర్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీవే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతే ఎండ్ టెంప్లెట్ ఎడిటింగ్ అంటే సరిపోతుంది. నౌ రన్ దిస్ వన్. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ రికార్డ్. ఇప్పుడు దీన్ని ఎడిట్ మోడ్లో పెడతాను. ఇక్కడ శాలరీ మార్చబోతున్నాను, శాలరీ 9000 ఇస్తున్నాను. ఓకే, అప్డేట్.
అప్డేట్ అయిపోయిందా? అట్లనే కొత్త రికార్డు కావాలనుకుంటే న్యూ. సో ఇక్కడ 400 ఓకే ఇన్సర్ట్. ఇట్లా లాస్ట్ రికార్డ్కి, ఇట్లా ఫస్ట్ రికార్డ్కి, నెక్స్ట్ 1 by 1 రికార్డ్ మూవింగ్ ఇట్లా చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రికార్డ్, దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్. సో ఓకే, సమ్ ఎర్రర్ ఇక్కడ షో చేస్తుంది. మరి డిలీషన్కి ఇవన్నీ ఆపరేషన్స్ కరెక్ట్గా చేసేదానికి ఇక్కడ కీ నేమ్ అనేది ఇస్తే బెటర్గా ఉంటుంది అనమాట. కీ ఫీల్డ్ దీంట్లో ఎంప్లాయ్ నెంబర్. నౌ ట్రై వన్స్ అగైన్. సో try to delete this, otherwise lost record deleted. ఓకే చూడండి, లాస్ట్ రికార్డు 400 ఉండింది, అది కాస్త డిలీట్ అయిపోయింది. కీ ఫీల్డ్ అనేది మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇట్లాంటి డిలీషన్స్ లేదంటే అప్డేషన్స్ చేసేటప్పుడు మీ యొక్క డేటాబేస్ని ఈజీగా మేనేజ్ చేసేదానికి ఇక్కడ కీ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మీరు రకరకాల సెట్టింగ్స్ యొక్క కంట్రోల్స్కి కలిగి ఉన్నారు. దాని ప్రకారంగా మీరు డేటాబేస్ని ఈజీగా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం రిమైనింగ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో డేటా కంట్రోల్స్లో